హాయ్ ఎవ్రీవన్. ఇది థర్స్‌డే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత నైట్ డిన్నర్‌కి ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచించే లోపే మా వాళ్ళు పెరుగు పచ్చడి అయితే కావాలన్నారు. నేను అప్పటికే చపాతీ కోసమైతే పిండైతే కలిపుంచాననమాట. సో, పెరుగు పచ్చడిలోకి పోపు పెట్టడానికి ఇలాగా పోపులన్నీ రెడీ చేసుకుంటున్నాను. పెరుగునైతే ముందుగానే గిన్నెలో వేసి కొద్దిగా విస్క్ చేసి ఉంచుకున్నాననమాట. చికెను మీట్‌లో కన్నా ఎక్కువ శాతం ప్రోటీను పెరుగులో ఉంటుందంట. సో, అవి తినలేని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు పెరుగుని బాగా యూజ్ చేస్తే మనకి ప్రోటీన్ బాగా అందుతుంది. సో, పోపయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ చపాతీలు ప్రిపేర్ చేయాలని ఇలా రెడీ చేసుకుంటున్నాను. సో, చపాతీని ఒత్తేటప్పుడు ఎప్పుడు కూడా గట్టిగా ప్రెస్ చేయకూడదు. లైట్‌గానే ప్రెస్ చేయాలి. సో, నేను ఆఫ్టర్‌నూను లంచ్‌లోనికి ప్రిపేర్ చేసిన పప్పు ఇంకా కొద్దిగా రైస్ కూడా ఉంది. నేను, మా ఆయన ఇంకా చపాతీ తింటే రైస్ తినమనమాట. పిల్లలకి మాత్రం కొద్దిగా రైసు ఒక 2 చపాతీలు పెడితే సరిపోతుంది. అందుకని చెప్పి నేను చపాతీలయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ కూడా నేను పెద్దగా ఎక్కువైతే వేయనండి. నార్మల్‌గా జస్ట్ ఎంత నీడో అంత మాత్రమే వేసి చేసుకుంటాననమాట. చాలామంది ఆయిల్ వేస్తే మంచిగా టేస్టొస్తుందనుకుంటారు. కానీ అదైతే హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. ఆఫ్టర్‌నూన్ లెఫ్ట్ ఓవర్ రైసు ఇంకలా కుక్కర్‌లోనే ఉంది. సో, దాన్ని అలాగా కొద్దిగా వేడయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టి ఉంచాను. అలాగే పప్పుందని చెప్పాను కదా! దాన్ని కూడా ఈ చపాతీ పాన్ మీద కొంచెం పెట్టేస్తే అది కూడా వేడైపోతుంది. పప్పుని డైరెక్ట్‌గా ఎప్పుడు స్టవ్ మీద వేడి చేయకూడదు. అయితే వాటర్‌లో కానీ, లేదంటే ఇలాగా ఏదైనా ప్లేట్ మీద కానీ పెట్టి వేడి చేసుకోవాలి. ఇంకా చపాతీ, అన్నం, పప్పు, పెరుగు పచ్చడి రెడీ. ఇంకా ఈ వడియాలు నెయ్యి వడియాలంటారు. ఇవి ఎంతమందికి తెలుసు? డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.